ఉన్నారు. మాకు సీట్లు లేకపోయినా, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఎప్పుడొచ్చినా మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, మీడియాలో కూడా బాధ లేదు, ఏది వాస్తవం అవి చెప్తే సరిపోతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి చేస్తూనే ఉన్నారు. ఏం బాధ లేదు. నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడినా ప్రజలకు మిమ్మల్ని అందరినీ కూడా స్ట్రైటన్ చేసి, మేము జవాబుదారితనమే కాదు మీడియా కూడా జవాబుదారితనం తీసుకుడిగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. అది కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరూ ఒక్కొక్కరే కలవాలనుకుంటారు కానీ సమయం లేదు, ఏమనుకోవద్దండి. సమస్యలు కోకొల్లలున్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరలోనే మళ్ళీ వస్తా, పార్టీ ఆఫీసులో టైం ఇస్తా, అందరితో కలుస్తా. ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ రోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి. నేను ఎవరిని ఈరోజు రమ్మని కూడా పిలవలేదు, కానీ ఈ పార్టీకి ఇక్కడికి వచ్చి 10 మందికి ధన్యవాదాలు తెలియచేయాలనే ఉద్దేశంతో వచ్చా. ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుతో దూరం చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేసిన, గుండె నిండా బాబు గారితో 20 సంవత్సరాలు మమేకమై ఉన్న ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్న మీకు ఎప్పటికీ ఈ గడ్డ రుణపడి ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు కొద్దిగా లైన్ క్లియర్ చేయండి. అక్కడ ఉన్నటువంటి గజమాల వారికి అవకాశం ఇవ్వండి. గజమాల వారికి ఎక్కడ